ఎక్కడుందో ఇవాళ చెప్పుకుందాం అని చెప్పుకున్నాం. పంచాక్షరి ప్రస్తావన వల్ల రుద్రానికి ఇంకా గొప్పతనం వచ్చింది. రుద్రమంత్రం ఎంత గొప్పదవడం కారణం ఏంటయ్యే అంటే పంచాక్షరి మంత్రం వల్ల. ఈ మాట వ్యాసుడు మరొక చోటు చెప్తున్నాడు. ఏష పంచాక్షరీ విద్య శతరుద్రీయ మధ్యగా పంచాక్షరే మహాదేవ సర్వదా సుప్రతిష్ఠిత. శతరుద్రీయ మధ్యగా, శతరుద్రీయ మధ్యంలో పంచాక్షరి ఉన్నదయ్యా. ఈ పంచాక్షరి వల్ల శతరుద్రీయం గొప్పదైంది. దీని గురించి చెప్తూ ఇంకో చోట విద్యాసు శృతిరుత్కృష్ట తత్రైకాదశిని శృతవు తత్ర పంచాక్షరి. ఇంకా 4వ వాక్యం తర్వాత చెప్పుకుందాం. 3 వాక్యములు ఆ శ్లోకంలో ప్రధానంగా విద్యాసు శృతి ఉత్కృష్ట, విద్యలన్నిట్లో గొప్పది వేద విద్య. వేదములో గొప్పది ఏమంటే రుద్రైకాదశిని శృతవు, 11 అనువాకాల రుద్రము దానిలో గొప్పది. అందులో గొప్పది ఏమిటయ్యా అంటే తత్ర పంచాక్షరి, దానిలో పంచాక్షరి విద్య గొప్పది. ఒక విలువైన వస్తువుని దాచినట్లుగా, ఒక బంగారమో ఒక రత్నమో మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని ఒక చిన్న పెట్టెలో పెట్టి దానికి ఒక మఖమల గుడ్డ చుట్టి దాన్ని ఒక బీరువాలో లాకర్లో పెడతాం. అలాగే వేదమనే బీరువాలో, రుద్రమనే లాకర్లో, అష్టమోనువాకమనే పెట్టెలో పంచాక్షరి రత్నం పెట్టారు. ఇహ పంచాక్షరి అంత గొప్పది. అసలు రుద్రానికంతటికి వెలుగు పంచాక్షరిట. దానివల్ల రుద్రం గొప్పదైంది, రుద్రం వల్ల వేదం గొప్పదైంది. ఇంకా చెప్పాలంటే వేదానికి హృదయ స్థానంలో ఉంది యజుర్వేదం. 3 వేదాలు ఋగ్యజుస్సామముల యందు మధ్యస్థానంలో ఉంది. దానికి మధ్యలో ఉంది రుద్రనమకం, దానికి మధ్యలో 8వ అనువాకం, దానికి మధ్య భాగంలో పంచాక్షరి ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఆవిష్కరించిన తీరే చాలా విశేషం. అందుకే ఆ పంచాక్షరి నిన్న మనం శివశబ్దానికి అర్థం చెప్పుకున్నాం. ఎవడికి శివమక్కర్లేదు. శుభము, శాంతము, శుద్ధము, మంగళము, క్షేమము, మోక్షము ఇవన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే శివ. ఎవరైనా శివము కొరకై నమస్కరిస్తారు, శివునికై నమస్కరిస్తారు. అదే శివాయ నమః నమఃశివాయ అనేటువంటి మంత్రం. కనుకనే అది సర్వమంత్రముల సారం అనిపించుకోవడానికి అది కారణం. ఎవడికి శివం కావాలన్నా ఆ మంత్రం అది ఇస్తున్నది. ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కరి శివం వారి బుద్ధి యొక్క పక్వస్థాయి బట్టి. లౌకిక శుభాల శివములు అనుకుంటారు చాలామంది, పారమార్థికమైన కైవల్యమే శివమని తెలుసుకుంటారు మహాత్ములు. ఉభయులకి కూడాను ఆ మంత్రమే దిక్కైనది. అందుకే పంచాక్షరికి సిద్ధ మంత్రము అని పేరు. స్వతసిద్ధంగా సిద్ధించే శక్తి దానికి ఉన్నది. అందుకు దానితో కూడినటువంటి రుద్రం ఒక్కటి చదివితే సర్వదేవతలు సంతోషిస్తారట. ఇది ఎలాంటిదంటే చెట్టునంతటికి బలమిచ్చేలా చెయ్యాలి అంటే దాని మూలంలో ఎలా నీరు పోస్తామో ఒక్క శతరుద్రియాన్ని మనం పట్టుకుంటే సర్వదేవతల్ని సంతృప్తి పరచవచ్చు అంటూ వ్యాస భగవానుడి సూత సంహిత గ్రంథంలో చెప్తున్నాడు. వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి వయ్యథ శివే రుద్రజపాత్ ప్రీతే ప్రీతా ఏవ అన్యదేవతా. ఈ ఒక్క వాక్యానికి సంబంధించి మనకు ఉపనిషత్తు ఉందండి కృష్ణయజుర్వేదీయంలో. అది రేపటి రోజున పరిశీలిద్దాం. కానీ ఇందులో ప్రీతా అన్యదేవతా అనే మాట కేవలం రుద్రం జపించినంత మాత్రమున సర్వదేవతలు ప్రీతి చెందుతారు. అతో రుద్రజపాదేవ భుక్తిముక్తి ప్రసిద్ధిత సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయ ప్రకీర్తిత. సర్వ ఉపనిషత్తుల సారం రుద్రాధ్యాయం. అందుకే సంసార తారణ జ్ఞాన కామః శతరుద్రియం జపేత్తన్నారు. ఎవరైతే సంసారం అనే సముద్రం నుంచి దాటాలని కోరుకుతూ ఉంటారో వారు శతరుద్రియాన్ని జపించాలి అన్నారు. ఇందులో పంచాక్షరిని వాడు ప్రవేశింపజేస్తూ అంటే పరిచయం చేస్తూ గొప్ప మంత్రం ఉన్నది. నమస్తారాయ అని మొదలుపెట్టి నమఃశంభవేచ మయోభవేచ నమఃశంకరాయచ మయస్కరాయచ నమఃశివాయచ శివతరాయచ. ఈ మధ్యలో ఉందండి నమఃశివాయ. ఎంత చక్కగా పొదిగి ఒదిగి ఉన్నది అక్కడ. ఇందులో 3 మహానామములు ఉన్నాయి శివునివి. శంభవే, శంకరాయ, శివాయ. ఈ 3 నామములు అంటే శంభు, శంకర, శివ. నిజంగా చెప్పాలంటే ఇవే పెద్ద త్రిశూలం లాంటివండి 3 పరమేశ్వరుని నామాల్లో. ఈ 3ంటికి ఒక ఉత్కృష్ట స్థితి ఉన్నది. అది శంభో శంకర శివ అనుకున్న చాలు తరించిపోతాం. రుద్రునుకున్నటువంటి సహజ స్వభావ సిద్ధమైన శివత్వం ఈ 3 నామములో చెప్పబడుతుంది. ఇక్కడ శంభు అనే మాటకి అర్థం శం అంటే సుఖం, శాంతి, శుద్ధత, ఇలాగ అన్ని మంచి అర్థములు. సుఖము ఇవన్నీ శం శబ్దం ద్వారా చెప్పబడుతున్నాయి. ఈ సుఖములకు, శాంతికి, శుభమునకు, క్షేమమునకు ఎవడు మూలమో, భూహు అంటే ఆధారము, మూలము అనర్థం. ఎవడు మూలమో వాడు శంభు. కనుక అన్ని శుభాలకి అన్ని సుఖాలకి మూలమైన. కేవలం మూలం మాత్రమే కాదు, సర్వజీవులకు ఆ సుఖాన్ని శుభాన్ని అందిస్తాడు కనుక శం కరోతి ఇది శంకర. అయితే శుభం ఇవ్వడం,
శుభానికి మూలం కావడం కాదయ్యా, శుభం ఆయన స్వభావం అని చెప్తూ శివాయ అన్నారు. చివరికి వచ్చేప్పటికల్లా శుభాలకు మూలమైన వాడు, శుభములు కలిగించువాడు అని చెప్తూ శుభమే తానైన వాడు అని చెప్పారు కనుక ఆ మాటకు మరింత విశేషం ఉంది. అయితే ఆయన శుభమేనండి ఒప్పుకుంటాం, మరో శుభం ఏదైనా చెప్పండి అని అక్కడంటామోనని తర్వాత వాక్యం శివతరాయ అన్నారు. ఇక్కడ ఆయన మించి మరొక శివం లేదు. వీడిని వేటితో పోల్చి చూసినా ఆయన్ని మించిన శివం లేదు కనుక శివతరా. ఇది కంపేరిటివ్ కాదు, ఆయన్ని మించిన శివం లేదని మరొక చోట మీడిష్టుమ శివతమ శివోన సుమనా భవాని, అక్కడ శివతమ అన్నారు, ఇక్కడ శివతర అన్నారు. శివ, శివతర, శివతమ, 3 శబ్దములు. శివ అంటే శుభము, శివతర అంటే దేనితో పోల్చి చూసినా అది గొప్పదే, అసలు దాన్ని మించిన శివం లేదు కనుక శివతమ. 3 మాటలు మనకి కనబడుతున్నాయి రుద్రంలో. శివ, శివతర, శివతమ 3.